E127 ఇది ఒక సింథటిక్ రెడ్ డై అన్నమాట. ఫుడ్ కలర్స్ లోను, వాటిలోను, చెర్రీస్ లోను, బేకరీ ఐటమ్స్ లోను, కొన్ని టైప్ ఆఫ్ క్యాండీస్ లోను బాగా బ్రైట్ రెడ్ గా కనబడడానికి, అలానే పింక్ కలర్ లో కనబడడానికి ఇది కలుపుతూ ఉంటారు అనమాట. ఇది కొన్ని స్టడీస్ ఎప్పుడో 1980s నుంచి స్టడీస్ దీని మీద చేసి ఈ 2025 లో మొత్తానికి కొన్ని కంట్రీస్ ఈ కలర్ ని బ్యాన్ చేయడం జరుగుతుంది అనమాట. E127 అని మనం ఏ ఫుడ్ లేబుల్లో కానీ మనం చూసినట్టయితే దాన్ని అవాయిడ్ చేస్తే చాలా మంచిది. ఎందుకంటే అది డైరెక్ట్ గా కార్సినోజెనిక్. కాబట్టి క్యాన్సర్లు ఎందుకు ఈ ఈ కాలంలో విపరీతంగా పెరిగిపోతున్నాయి అంటే మనం ఏది పట్టించుకోకుండా బాగా ఇటువంటివన్నీ తినడము, చార్డ్ ఫుడ్స్ తినడము, బాగా కాల్చినవి తినడము, రకరకాల రంగులు వేసినవి తినడము, ఇవన్నీ చేయడం వల్ల మనకి ఏంటంటే ఇటువంటి కార్సినోజెనిక్ క్యాన్సర్స్ అన్నవి పెరగడం జరుగుతుంది. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలంటే ఈ రెడ్ కలర్, ఓవర్గా ఏ కలర్ అన్నా కూడా మంచిది కాదు. మంచిగా న్యాచురల్ గా దొరికిన ఫుడ్స్ కానీ, వెజిటబుల్స్ కానీ, గ్రెయిన్స్, హోల్ గ్రెయిన్స్ కానీ తీసుకోవడం మంచిది. అలానే ఈ ఆర్టిఫిషియల్ కలర్స్ E127 అని, E102 అని, E110 అని ఇటువంటి కలర్స్ ని మనం అవాయిడ్ చేసుకుంటే చాలా మంచిది అనమాట. ఇంకా చూసుకున్నట్టయితే ఇంకా మీకు కలర్ఫుల్ గా కావాలి అంటే బీట్రూటో, లేకపోతే టర్మరిక్కో, లేకపోతే హైబిస్కస్ ఇలాంటి న్యాచురల్ ఆల్టర్నేటివ్ కలర్స్ కి వెళ్ళడం మంచిది. కానీ ఆ కలర్స్ తీసుకోవడం, పిల్లలకి పెట్టడం ఇంకా డేంజర్ అనమాట. కాబట్టి బాగా యాక్టివ్ గా ఉండి స్ట్రెస్ ఫ్రీ లైఫ్ తీసుకుంటే మనం ఈ క్యాన్సర్స్ నుంచి బయటపడొచ్చు. ఈ బ్రైట్ రెడ్ కలర్స్, ప్రాసెస్డ్ ఫుడ్ అనేది అవాయిడ్ చేయడం, ప్లాస్టిక్ కంటైనర్స్ ని మైక్రోవేవ్ లో పెట్టి మళ్ళీ అవి వేడి వాటిని ఆ ప్లాస్టిక్ కంటైనర్స్ వాడడము, ఫుడ్ లేబుల్ ని సరిగ్గా చూడకపోవడం, టొబాకో, ఆల్కహాల్, బాగా కాల్చేసిన మీట్ ఇవన్నీ తినడం అవాయిడ్ చేయడం చాలా మంచిది. ఈ చిల్డ్రన్ కూడా ఈ డైట్ ఫుడ్ ఇవన్నీ పెట్టడం కూడా మంచిది కాదనమాట. కాబట్టి ఏంటంటే ఆ క్యాండీస్, ఆ లేబుల్స్ అన్నది చెక్ చేయండి. E127 ని ఐడెంటిఫై చేయండి, అవి అవాయిడ్ చేయండి. క్యాన్సర్ ఫ్రీ సొసైటీ మనకు ముఖ్యం. క్యాన్సర్ ఫ్రీగా ఉండడం మంచిది. థ్యాంక్ యూ.